సమర బేరీ జరగబోతా ఉంది. అలివిగాని హామీలతోని అధికారంలోకి వచ్చి మాకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చావసుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు వ్యవస్థలన్నింటినీ దారుణంగా దెబ్బతీసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళ అధికారం మాదే అని విర్రవీగి ఉచ్చికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉంటారు. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో ముందుండే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఈరోజు దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒక గౌరవంగా చూసేవారు. పోలీస్ వ్యవస్థ కూడా మీరు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఇండియాలోనే చాలా బాగా పనిచేస్తారని పేరు. కానీ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థని దెబ్బతీస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో దేశంలో చర్చించుకునే పరిస్థితి. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి వచ్చారు. అంటే ఈ రోజు మనం ఆలోచించాల్సిన అందరం కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. కానీ ఈ వ్యక్తి చూస్తే ఈరోజు అన్నిటిగా అంతులేని అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి లేదా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఈరోజు దేశ విదేశాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మా అధినేత మీద కేసులు పెట్టి 53 రోజులు జైలు పెట్టారు. కారణం లేదు. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందంటారు, ఇసుకలో అవినీతి జరిగిందంటారు, లెక్కల్లో అవినీతి జరిగిందంటారు, లేని ఇంద్రబంధుడి మీద కేసులు పెడతారు. మీరు సాక్ష్యాలు చూపించారా? ఈరోజు అడ్డంగా రాష్ట్రాన్ని దోచుకుంది మీరు, మైనింగ్ దోచుకుంది మీరు, మీ తమ్ముడికి ఇసుకంతా కట్టబెట్టింది నువ్వు. ఒకప్పుడు స్టాండర్డ్ లెక్క అమ్మేవాళ్ళు తెలుగుదేశం ఉన్నప్పుడు కానీ, గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ. ఈరోజు నీ సొంత కంపెనీలో తయారు చేసిన లెక్క ప్రజలకు అమ్మితే లక్షలాది మంది చనిపోయారు. ఒక గుర్తులోనే 100 మంది పైగా చనిపోయారు. లక్షలాది మంది, దాదాపు 10 లక్షల మంది అవయవాలు చచ్చుబడిపోయి, ప్యాంక్రియాసిస్లు పోయి, లివర్లు పోయి, కిడ్నీలు పోయి, పక్షపాతం వచ్చి మచ్చల్లో. నేను గ్రామాల్లో తిరుగుతుంటే వందల మంది, వేల మంది చూశారు. పేద కుటుంబాలు, లెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబాలు ఈ రోజు నీ పైశాసికత్వానికి, నీ డబ్బుల కోసం ఇంత దారుణం చేసేవాడిని జగన్మోహన్ రెడ్డి. ప్రకృతి నిన్ను వదిలిపెట్టదు. ఏం చేసుకోవాలో అర్థం కాని అధికార దాహం, ఏం చేసుకోవాలో అర్థం కాని ధనదాహంతో పేద ప్రజల ప్రాణాలు చేసి ఒక పెద్ద పాపను మూట కట్టుకున్నారు. అందుకే సూర్య చంద్రులు, గాలి, నీరు, ప్రకృతి మొత్తం కూడా నీ మీద పగబడింది. దీనికి సమాధానం చెప్పలేవు. ఈ రోజు నువ్వు తప్పుడు కేసులు పెట్టావు మా అధినేత మీద, మా లోకేష్ బాబు గారు. కానీ ఇదే కేసులు నీ మెడకి ఉరితాళ్ళ చుట్టుకుంటే గుర్తుపెట్టుకో. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ ఈ పాపాల చిట్టా మొత్తం కూడా మా ప్రభుత్వం బయటికి చేస్తుంది. ఒకటేరా చిన్న చిన్న పాపాలు కాదు చేసింది, ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితి చేస్తుంది. రాష్ట్రంలో పేదవాడు బతికే పరిస్థితి లేకుండా చేశారు. పోలవరం కట్టలేకపోయావు, రివర్స్ టెండరింగ్ అన్నావు, రివర్స్ పాలన చేశావు రాష్ట్రం అంతా కూడా.
తెలుగుదేశం హయాంలో కట్టిన ప్రాజెక్టులు తప్పితే మొత్తం అవినీతి చేసే రోజు మేము 72% పూర్తి చేసిన పోలవరాన్ని కూడా పూర్తి చేయలేకపోయాం. కాలువల ఆధునీకరణలు చేయలేకపోయాం. ఎక్కడ కూడా ఇరిగేషన్ రంగం కానీ వ్యవసాయ రంగం కానీ అంత నిడిగిలు అయిపోయింది. వ్యవసాయం పూర్తిగా దెబ్బతీశారు. వ్యవసాయ రంగాన్ని ప్రకృతి విలయతాండం చేసినప్పుడు లేదా వర్షాలు అధికంగా కురిసినప్పుడు రైతులు నష్టపోతే ఏ అధికారి కానీ ఏ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడన్నా రైతులను పరామర్శించారు? మన చంద్రబాబు నాయుడు గారు బాపట్ల వెళ్ళి వర్షాలు దెబ్బతిన్న పైరు ఆయన ఫీల్డ్కి వెళ్ళి రైతులను పరామర్శిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి బాపట్ల వెళ్ళి ఒక కార్పెట్ వేసుకొని టెంట్ వేసుకొని 5 స్టార్ హోటల్ లాగా దానికి బారికేడ్లు కట్టి బారికేడ్ అవతల ముఖ్యమంత్రి ఉంటాడు. బారికేడ్ అవతల దూరంగా 10 మంది రైతులను పిలిపించి నిలబెడతారు. జాయింట్ కలెక్టర్ తీసుకొచ్చి వరి కంకులు చూపిస్తుంటే వరి కంకులు కనీసం ముట్టుకోకుండా చూశాడు. ఇతను ముఖ్యమంత్రి. ఇతను ముఖ్యమంత్రి అని అడుగుతున్నా నేను. ప్రజల సంక్షేమం పట్ల నువ్వు ఒక ముఖ్యమంత్రి ఎలా అవుతావు? నువ్వు ఫీల్డ్కి వెళ్ళాలి. ముఖ్యమంత్రి అయినాడు రైతులతో మాట్లాడాలి, పంట నష్టాన్ని అంచనా వేయాలి, పార్టీలకు అతీతంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. అంతేగాని జాయింట్ కలెక్టర్ చూపిస్తుంటే ఇట్లా దూరంగా ఉండి చూసి దాన్ని ముట్టుకోలేను నువ్వు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దురదృష్టం. అందుకే ఈరోజు అందరం కూడా ఆలోచించాల్సిన సమయం అవసరం. ఈరోజు మన పిల్లలు బయట ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే పిల్లలు ఉన్నారు పార్టీలకు అతీతంగా. వాళ్ళు అడుగుతారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదంటే ఏం చెప్తారు? ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేయగలుగుతారు. ఇతను చెప్తే ఇతను ఏం చెప్పాడు? ఎన్ని జన్మలు ఎత్తినా నీకు నువ్వు చేసిన పాపాలకి జీవితాంతం జైల్లో ఉండాల్సిన పరిస్థితి. నీకు అడ్డగోలుగా నోరు పారేసుకున్నా మీ సైకోలు ఈరోజు అడ్డగోలుగా తిట్టించారు మమ్మల్ని, మా అధినేత కుటుంబాన్ని తిట్టించిన వాళ్ళందరికీ గొంతులు కోసావు కదా సీట్లు లేకుండా. ఏం చేశారు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఓట్ బ్యాంక్ గా ఉపయోగించుకొని కనీసం టికెట్లు ఇవ్వలేకపోతే వాళ్ళకి నీ తాడేపల్లి కొంపలో కనీసం సమయం ఇచ్చావా వాళ్ళు కలవటానికి? మన కర్నూలు ఎంపీ బీసీ నాయకుడు సమయం ఇచ్చావా? వస్తే వెనక్కి పంపించావు కదా. నీ కోసం రక్తం చెల్లించిన చాలా మంది వైసీపీ నాయకులు ఈ తాడేపల్లికి పంపకు దండం పెట్టి వెళ్ళిపోయారు. సీట్లు పెట్టారు. మరలా ఈరోజు వేషాలు వేస్తారు. టీటీడీ డబ్బులు పెట్టిన ఇంట్లో ఖర్చు పెట్టే అధికారాన్ని ఎవరు ఇచ్చారు? నువ్వు వెళ్తే తిరుపతి దేవుడికి నమస్కారం పెట్టుకోవాలి. తిరుపతి డబ్బులు పెట్టి నీ ఇంట్లో సెట్టింగ్ వేసే అధికారాన్ని ఎవరు ఇచ్చారు? అవన్నీ మనోభావాలు దెబ్బతీయటం కాదా అని అంటున్నాను. కులాలను గౌరవించుకోవచ్చు, మతాలను గౌరవించుకోవచ్చు, కానీ దేవుడి సొమ్మని అన్యాక్రాంతం చేయడం అది ఎంతవరకు సబ్బో ఆలోచించాలి. అందుకే ఈరోజు కేసులు అడ్డగోలుగా పెట్టి నాయకులు అరెస్ట్ చేశారు, ఆస్తులు ఆక్రమించుకున్నారు, దౌర్జన్యాలు చేశారు. అందరూ కూడా తెలుసుకున్నారు ఈ వ్యక్తి దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఈ 5 ఏళ్లలో ఇంకా ముఖ్యమంత్రి కలవనంలో ఉన్నారు ఒకసారి కూడా. ఇది ఇతను ప్రజాస్వామ్యం. మళ్ళీ మామేని రాస్తారు. మామేని ఏం రాస్తారు? ఈ సాక్షి పేపర్ రోడ్డుకి నేను చాలాసార్లు చెప్పాను, అరే నువ్వు ఎవడికి పుట్టావో తెలియదు, నువ్వు మామేని అంటారు రాసేది. అవినీతి పుత్రిగా సాక్షి పత్రిక, వీడికి నీతి జాతి అసలు లేదు. ఈ సాక్షి పత్రిక కానీ సాక్షి ఛానల్ వీడు రాస్తాడు మా మీద సీనియర్ల మౌనం సందేహం, టీడీపీని వేడతారని ప్రచారం, స్తబ్దుగా ప్రతిపాటి పుల్లారావు, ఎరపతనేని శ్రీనివాసరావు, అసంతృప్తులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఒకది అదే లోన మా ఫోటోలు వేసి
వీడేం రాస్తాడు, పరపతి తగ్గిన ఎరపతిని శ్రీదేవుల మౌనం సందేహం అయ్యన్న పాత్రుడు. ఎందుకంటే మేమేగా తిట్టేది ఎక్కువ మా మీద రాస్తాడు. అయ్యన్న పాత్రుడు పుల్లారావు పరపతి తగ్గిన ఎరపతిని అంటే అప్పుడే వేస్తాడు. మేము పార్టీ మాట్లాడాం. నేను మొన్న కూడా వీడియో రిలీజ్ చేస్తాను. తెలుగుదేశం పార్టీకి 52 నుంచి అంకిత భావంతో పనిచేసే కుటుంబం. 6 సార్లు నేను గుజరాత్ నియోజకవర్గం నుంచి పోటీ చేశాను. రేపు 7సారి పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు నన్ను ఆదరించారు రాజకీయాలు. అంటే మీరు మమ్మల్ని రాజకీయంగా ఏమీ చేయలేక కేసులు పెట్టారు, మా మీద ప్రూవ్ చేయలేకపోయారు. ఏమీ చేయలేక ఒక విషయం పెట్టారు మీ పత్రికలు, మీ ఛానళ్ళు, మీ వైసీపీ సోషల్ మీడియాలో. మీరు బరి తెగించే విధానంతో పనిచేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా కానీ సాక్షి పత్రిక. ఎవరి మీద మీరు పార్టీ పెడతారని మీరు ప్రచారం చేస్తున్నారు? తిరుపతి శ్రీనివాసరావు అంటారు. తిరుపతి శ్రీనివాసరావు పిల్లర్ పార్టీ. మీ పార్టీలో చేరడం ఏంటారు మీరు? మీది పార్టీ అనేది దేనికి మీ పార్టీలో చేరాలన్నా? తెలుగుదేశం నేను కాదు, అసలు ఏ తెలుగుదేశం వల్ల మీ పార్టీ అనేది మీ పార్టీగా? మీద మాఫియా ముఠ, నీతి జాతి లేని మనుషుల్ని గౌరవించలేని నీచ స్థాయిలో ఉన్న కుక్కలు మీరు మా గురించి రాస్తారా? పార్టీ మారుతాం అనేది ఎంత ధైర్యం ఉండాలి మీకు మా గురించి రాయడానికి? పార్టీ మారుతారని మా అధినేత కుటుంబం రాష్ట్రం బాగుండాలని కోరుకునే కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాష్ట్రం బాగుండాలి, పేద ప్రజలు బాగుండాలా అని కోరుకునే కుటుంబం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కార్యకర్తల కుటుంబాలు పిల్లలు చదివించేది, హెరిటేజ్ వారు అనేక కార్యక్రమాలు చేసి పేద ప్రజలు 10 మంది బతకాలి, 10 మందికి అన్నం పెట్టి కుటుంబం మా అధినేత కుటుంబం. మా అధినేత కుటుంబానికి అసలు నీకు కోలుకుందా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు ట్రస్ట్ ఉందా? నువ్వు ₹1 దానం చేసి డబ్బులు ఇచ్చావా? నీ తాడేపల్లి కొంపకి ప్రజలు వస్తానా? ప్రజలను కలుస్తావా? ఇన్ని రోజులకు ఒకసారి నువ్వు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్ప నువ్వు సెక్రటరీకి ఎప్పుడైనా వెళ్ళావా? నీ తాడేపల్లి కొంపకి మంత్రులకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి నీకు ఇంటర్వ్యూ లేదే. సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా? జిల్లాలకు పోతే చెట్లు కొట్టేస్తారు, పరదాలు కడతారు, బారికేళ్లు కడతారు. పులివెందుల పైన ఈ పులివెందుల పిల్లి బారికేళ్లు కడుతుంది. ఎందుకు? ఎన్నికల ముందు ముద్దులు పెట్టావు కదా. అందుకనే గుర్తు పెట్టుకో, తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి పోలికే. మా పార్టీ నీతి నిజాయితీతో కూడిన పార్టీ, అభివృద్ధి కోరుకునే పార్టీ, అభివృద్ధి కోరుకునే నేతలు మా నాయకులు చంద్రబాబు గారు, లోకేష్ బాబు. ఆ పార్టీలో మేము 30 సంవత్సరాల నుంచి, నేను చిన్న వయసులోనే మాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఇంత రాష్ట్ర స్థాయి నాయకుడు ఎదిగేటట్టు చేసిన పార్టీ. ఎన్ని కష్టాలు వచ్చినా మేము పార్టీకి అంకిత భావంతో పనిచేశాడు. మా మీద మీరు ఏం చేయలేక విసిపెట్టారు మీరు సాక్షి పత్రికలు, సాక్షి ఛానల్, మీ సోషల్ మీడియా. మా అధినేత కుటుంబానికి అసలు నీకు కోలుకుందా? మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు ట్రస్ట్ ఉందా? నువ్వు ₹1 దానం చేసి డబ్బులు ఇచ్చావా? నీ తాడేపల్లి కొంపకి ప్రజలు వస్తానా? ప్రజలను కలుస్తావా? ఇన్ని రోజులకు ఒకసారి నువ్వు క్యాబినెట్ మీటింగ్ ఉన్నప్పుడు తప్ప నువ్వు సెక్రటరీకి ఎప్పుడైనా వెళ్ళావా? నీ తాడేపల్లి కొంపకి మంత్రులకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి నీకు ఇంటర్వ్యూ లేదే. సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఎప్పుడైనా ఇచ్చావా? జిల్లాలకు పోతే చెట్లు కొట్టేస్తారు, పరదాలు కడతారు, బారికేళ్లు కడతారు. పులివెందుల పైన ఈ పులివెందుల పిల్లి బారికేళ్లు కడుతుంది. ఎందుకు? ఎన్నికల ముందు ముద్దులు పెట్టావు కదా. నర్సపేట ఉండేది, అది మేము వచ్చిన తర్వాత దాన్ని గుజరాత్ రెవెన్యూ చేస్తాం.
పల్నాడుకి ఒక చరిత్ర ఉంది, 800 సంవత్సరాల చరిత్ర ఉంది పల్నాడుకి. సో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనేది పల్నాడులో ఉన్న ప్రజల ఆకాంక్ష. సో దాన్ని మేము పార్టీ దృష్టికి తీసుకెళ్లి మరలా కొత్త జిల్లాల ఏర్పాట్లు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలని కూడా కోరుతాం. అది అయ్యేటట్లు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం. వైసీపీ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూశారు. అక్కడ మచిలీపట్నం ఎంపీ బాలేశ్వర్ గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు వీళ్ళకి సీట్ లెవెల్ చెప్పారు. ఇంకా చాలా మంది ఉన్నారు. కొద్దిగా ఒక టైం నెలాఖరు కానీ చర్చలో ఉంటే మా నాయకులు ఉంటారు. అది మేము ఉన్నారు లేదని నేను చెప్పలేను. అందుకనే చాలా రోజుకి చాలా మార్పులు ఉన్నాయి. వైసీపీ ఒప్పగొలిపోయే పరిస్థితి వచ్చింది రాష్ట్రం. నమ్మే పరిస్థితి, మమ్మల్ని వాడుకొని గొంతు కోసాడు అనే పరిస్థితి. కనీసం మాట్లాడదామన్నా ఆ తాడేపల్లి పంపడం కూడా రానిట్లేదు. బయట మాట్లాడుకొని వెళ్తున్నారు వాళ్ళ సామంతులతో. అంతే, ఎంత పెద్దోళ్ళకైనా నో ఎంట్రీ. కాబట్టి ఈ నెలాఖరు లోపు ఇంకా వైసీపీ నుంచి వలసలు పూర్తి స్థాయిలో ఉంటాయి. ఆ పార్టీని ఆ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి వాళ్ళ నాయకులకే లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గరికి అసలు టీడీపీ జనసేన పొత్తు సార్ ఎంతవరకు వచ్చింది సీట్లు? ఇప్పుడు ఆల్రెడీ అనౌన్స్ చేసుకున్నారు. పొత్తు ఆల్రెడీ ఎప్పుడు అయిపోయింది. ఎవరు ఏ సీట్లలో పోటీ చేయాలనేది కూడా ఇద్దరు అధినేతలు మాట్లాడుకున్నారు. క్లారిటీ వచ్చింది. అది ఎన్ని సీట్లు, ఏ సీట్లు అనేది ఆ ఇద్దరు నాయకులు కూడా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రెండు పార్టీల నాయకులు కూడా మధ్యలో బీజేపీ ప్రకటిస్తారు. ఇంకా మీరు అడిగిన దాని గురించి మాట్లాడు. నా పనుల్లో లేని అంశం అవన్నీ మా పార్టీ నాయకులు. సరే, ఇప్పుడు టీడీపీ జనసేన సీట్లు క్లారిటీ వస్తుంది. టీడీపీ సీనియర్ నేతలు నష్టపోతున్నారు. ఈ పార్టీ నేను అందుకే కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లి కొన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కారం చేయాలి కూడా పార్టీ ఆలోచించింది. అందుకని మనం పార్టీ అధినేతలు తీసుకునే నిర్ణయాన్ని మనం చెప్పలేము. నేను వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే, పార్టీలో పనిచేసిన ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరగదు అని మాత్రమే చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో ఎన్ని సీట్లు అది నేను చెప్పలేను అంటాను. నా పరిధి కాదు కదా. మా అధినేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ సీట్లు ఎన్ని సీట్లు ఇవ్వాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. నేను జిల్లాలకు సంబంధించి నేను చెప్పలేను, రాష్ట్రానికి సంబంధించి ఏ సీట్లు ఎన్ని సీట్లు చెప్పలేను. ఇది వాళ్ళిద్దరి మధ్య ఎక్కడెక్కడైతే ఏ సీట్లు ఎవరికి కలగబడుతుందో వాళ్ళిద్దరు కలిసి తీసుకుని నిర్ణయం. సెలక్షన్స్ లో లేట్ చేయడం వల్ల టీడీపీ వైసీపీ వాడుతున్న మైండ్ గేమ్ లో ఆల్రెడీ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఎలా ఏం లేదు. ఆల్రెడీ 100 సీట్లకు పైగా తెలుగుదేశంలో పార్టీ. సో దీంట్లో అనౌన్స్మెంట్ ఒకటే, అది ఎప్పుడు చేస్తారు సంక్రాంతి తర్వాత అన్నారు, అలాగే చేస్తారా. సో పార్టీని అయితే వంట వాళ్ళు మాట్లాడి ఇచ్చారు క్లారిటీ. సో దాంట్లో అనౌన్స్మెంట్ లో ఏదైనా ఆందోళన అనేది జరుగుతుంది కానీ ఇక్కడ కన్ఫ్యూజన్ లేదు. రెండు పార్టీలు క్లారిటీ ఉంది, సీట్ల మీద క్లారిటీ. లాస్ట్ టైం అంత తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటి అనేది, అంటే మనం బాగా చేసాం, అభివృద్ధి చేసామని అనుకుంటారు కదా. అది మీరు అందరు కలిసి ఏమైనా అనాలిసిస్ చేయడం జరిగిందా? దాని మీద రేపు పొద్దున దిద్దుబాటు చర్యలు లాంటి అంటే ఈ కారణంతో అనే ఏదన్నా ఇచ్చే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
చాలా బాగా అభివృద్ధి చేశారు. రాజకీయాల్లో ఒకసారి ఎదుటివాడు చేసే దుష్ప్రచారాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పుకొట్టాలి. అభివృద్ధి చేయడంతో పాటు ఎదుటివాడు చేసే దుష్ప్రచారం ఒకటి, మనం కూడా చేసిన అభివృద్ధిని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఒకసారి మనం ఎంత తీసుకెళ్ళినా ప్రజలు ఎందుకో ఒక ఛాన్స్ అన్నారు కదా చూద్దాం అనే నిర్ణయానికి మొన్న వచ్చినట్టున్నారు. ఆ ఒక్క ఛాన్సే ఇప్పుడు రివర్స్ అయింది. అందరూ కూడా తెలుసుకున్నారు. మొన్న ఏ వర్గాలు పార్టీకి దూరం అయ్యాయి, ఏ వర్గాలు ఓట్ బ్యాంక్ పరంగా మనం ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాలనేది ఆల్రెడీ డిస్కషన్ కూడా పార్టీలో జరిగింది. సో తప్పకుండా దూరమైన వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి 83 నుంచి వెన్నెముకగా ఉన్న వర్గాలన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు, ఇంకా వస్తున్నారు. వాళ్ళకి 150 వచ్చినాయి, మళ్ళీ 155 సీట్లు వస్తాయి.